నా పేరు పిసిరి శ్రీరాములు. మా నాన్నగారి పేరు పిసిరి నారాయణరావు, మా అమ్మగారి పేరు పిసిరి సరస్వతి. మా అన్నయ్య, మా తమ్ముడు సత్యనారాయణ, లక్ష్మణరావు. మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లములంగ గ్రామం అండి. నేను 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. ఇంటర్మీడియట్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత నా బీటెక్ కూడా గవర్నమెంట్ సీటే వచ్చింది. ఆ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 2004లో కంప్లీట్ అయింది సార్. నాది 2014 సార్. ఆ తర్వాత 2016లో సిఎస్ఎఫ్ జాబ్కి సెలెక్ట్ అయ్యాను సార్. నేను ఎస్ఎస్సి జీడీలో సెలెక్ట్ అయిన తర్వాత నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది. ఆ తర్వాత నాకు ఎస్ఐ జాబ్ కొట్టాలని నా కళ. అలాగే నాకు మా నాన్నగారు చాలా సహాయం చేశారు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లోకి రావడానికి. తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్నగారండి. ఎందుకంటే ఆయన ఒక రైతు. ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నైట్ వస్తారు. అదే ప్రణాళిక పరంగా వాళ్ళు ఎంతైతే కష్టపడుతున్నారో నేను ఎందుకు కష్టపడలేను అనేది నాలో సంకల్పం, ఇంకా దృఢ సంకల్పంగా నేను భావించుకొని అదేవిధంగా నేను కూడా ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉంటూ ఎస్ఐ జాబ్ కొట్టాలని నా కసి, నాలో ఉన్న ఉత్సాహాన్ని నేను ఇంకా రెట్టింపు చేసిందండి. అలాగే ఈ ఎస్ఐ జాబ్ కొట్టాలంటే మనలో మెంటల్గా, ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటామో ఫిజికల్గా కూడా అలాగే. డైలీగా మనం తినే ఫుడ్ డైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచిన దగ్గర నుంచి నైట్ 10-11 వరకు చదివే వరకు కూడా ఒక ప్రణాళికబద్ధంగా, ఒక స్ట్రాటజీగా ఫాలో అవ్వాలి. అలాగే ఎవరైతే ఈ ఎస్ఐ జాబ్ కొట్టాలి అప్కమింగ్గా అనుకుంటున్నారో నా నుంచి ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మెంటల్గా, ఫిజికల్గా స్టాండర్డ్గా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నేను లేచేవాడిని. అలాగే మీరు కూడా ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక షెడ్యూల్ వేసుకుంటూ ఒక మార్నింగ్ డైలీ గ్రౌండ్ వర్కౌట్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు టైం వేస్ట్ చేయకుండా మనం ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి, ఒక పక్క మ్యాథ్స్ స్ట్రాటజీ ఎలా, ఒక పక్క జిఎస్ స్ట్రాటజీ ఎలా. మనకు మ్యాథ్స్ పేపర్ 200 మార్క్స్ ఉంటాయి, జిఎస్ పేపర్ 200 మార్క్స్ ఉంటాయి. దాని మీద ఒక స్ట్రాటజీ అనేది పెట్టుకొని డైలీ చదువుతూ ఉండాలి. చదివిందే పదే చదువుతూ ఉండాలి. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే చదివిన తర్వాత మళ్ళీ ఇంకా బుక్కులు చదువుతుంటారు, వేరే బుక్కులు చదువుతూ ఉంటారు. అలా కాకుండా చదివిన బుక్నే పదే చదువుతూ ఉండాలి. ఈ కరెంట్ అఫైర్స్ దానికి ఎక్కడైతే యాడ్ అవుతాయో దాన్ని యాడ్ చేసుకుని డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉండాలి సార్. అంటే ఈ డైలీగా చాలామంది ఈవెంట్స్లో చాలామంది తెలియక చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికోసం సరైన వ్యూహం వేసుకొని మీరు ఫిజికల్గా 1600 ప్రాక్టీస్ కోసం మీరు డైలీ ఎలా పరిగెట్టాలి అనేది మీరు ఒకసారి తెలుసుకొని, నేనైతే డైలీ 1600 కోసం రోజుకు ఒక 2 hours అయితే వర్కౌట్ చేసేవాడిని అండి. దానికి సంబంధించి ఫిజికల్గా అంటే ఫుడ్ విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి. ఆ వెయిట్ కూడా చాలా పర్ఫెక్ట్గా చూసుకోవాలండి.